ఆచరించే వారందరూ కూడా ఆ ధర్మం యొక్క విశిష్టత తెలుసుకోవాలి. బుద్ధుని బోధనలనే మనం ధర్మం అంటాము, బుద్ధ ధర్మం అంటాము. ఆ బుద్ధ ధర్మం యొక్క విశిష్టత ఏమిటంటే దాంట్లో ఎలాంటి మూఢనమ్మకాలకు ఆస్కారం ఉండదు. ప్రతి విషయాన్ని తన ఆచరణ ద్వారా తెలుసుకోవడం, ఆ తెలుసుకున్న దాన్ని ఆచరించడం, ఆచరిస్తూ అభ్యసిస్తూ బుద్ధుని బోధనలను తన నిత్య జీవితంలో అలవాటు చేసుకునే విధంగా ప్రయత్నం చేయడం అనేది బుద్ధుని బోధనల యొక్క విశిష్టత. అందుకే మనం బుద్ధం శరణం గచ్చామి అన్న తర్వాత ధర్మం శరణం గచ్చామి అంటాం, దాని తర్వాత సంఘం శరణం గచ్చామి అంటాం. అంటే బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ఈ రెండిటి మధ్యలో ధర్మం శరణం గచ్చామి ఉంది. అంటే ధర్మము ఆచరించడం ద్వారానే తన యొక్క ఉన్నతి సాధ్యపడుతుంది అని బుద్ధుడు బోధించాడు. కేవలం బుద్ధుణ్ణి మొక్కినంత మాత్రాన ఏదో లభించదు. కేవలం బుద్ధుడు తన కోరికలు తీరుస్తాడని పూజలు చేసినంత మాత్రాన తన కోరికలు తీరవు. కేవలం ధర్మాన్ని ఆచరించడం ద్వారానే తన ఉన్నతి మాత్రం సాధ్యపడుతుంది. ఇది బుద్ధ ధర్మం యొక్క విశిష్టత. బుద్ధ భగవానుడు అంటాం. భగవానుడు అని చాలామందిని చెప్తూ ఉంటాం. బుద్ధుణ్ణి ప్రప్రథమంగా భగవానుడు అనే వచనంతో సంబోధించారు. ఎందుకంటే బుద్ధుడు మాత్రమే దాని నిజమైన అర్థంలో భగవానుడు అనబడతాడు. భగవానుడు అనే శబ్దం యొక్క అర్థం ఏమిటి అంటే ఎవరైతే రాగాన్ని భస్మం చేశారో, ద్వేషాన్ని భస్మం చేశారో, మోహాన్ని భస్మం చేశారో, జన్మ మరణ చక్రం నుంచి బయటపడ్డారో వారిని భగవానుడు అంటాం. ఏదో దివ్య శక్తులు చూపించినంత మాత్రాన భగవానుడు అయిపోరు. రాగద్వేషాలు ఎవరిలో అయితే ఉన్నాయో వారు భగవానుడు అనడానికి అర్హులు కాదు. సంపూర్ణంగా రాగద్వేషాలు నశించిన వారే భగవానుడు దాని నిజమైన అర్థంలో. ఆ విధంగా చూసుకుంటే బుద్ధుడు మాత్రమే భగవానుడు అనడానికి అర్హుడు. అందుకే బుద్ధుణ్ణి భగవా అని తన శిష్యులు పాలీ భాషలో సంబోధించేవారు. భగవా. అంతకుముందు భగవాన్ అనే శబ్దము ఆచరణలో ఉండేది కాదు, అభ్యాసంలో ఉండేది కాదు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ భగవాన్ భగవాన్ అనే శబ్దాన్ని పలకడం మొదలుపెట్టారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే బుద్ధుడు బోధించిన ధర్మము నిజమైన అర్థంలో సద్ధర్మం అనబడుతుంది. ఆ ధర్మంలో ఎలాంటి చెడు దారులకు ఆస్కారం ఉండదు, గుడ్డి నమ్మకాలకు ఆస్కారం ఉండదు. స్వచ్ఛమైన ధర్మం అది. ధర్మము అనే శబ్దం యొక్క అర్థమే ఆచరించడము. ధారేతీతి ధమ్ము అంటే తన ఆచరణ ద్వారా ఏదైతే మంచి పనులను చేస్తూ ఉంటామో అది ధర్మం అనబడుతుంది. శరీరం ద్వారా ఏదైతే ధర్మం చేస్తామో దాన్ని కాయిక ధర్మము అంటాము. మాటల ద్వారా ఏదైతే చేస్తామో దానిని వాచసిక ధర్మము అంటాము. మనస్సు ద్వారా చేసేది మానసిక ధర్మము అంటాము. ఏదైతే మంచి చేస్తామో దానిని ధర్మం అంటాము, దానికి విరుద్ధమైన దానిని అధర్మము అంటాం. ఈ విధంగా ధర్మము అధర్మము అనే దానికి అర్థం బుద్ధ భగవానుడు బోధించారు. బుద్ధ భగవానుని యొక్క బోధనలు విన్నంత వరకు కూడా నిజమైన ధర్మం ఏమిటో మనుషులకు తెలియదు. అధర్మాన్ని ధర్మం అనుకుంటారు, ధర్మాన్ని ఆచరించడం మానేస్తారు. అందుకే లోకంలో బుద్ధ భగవానుని యొక్క జన్మించడము, అవతరించడము చాలా దుర్లభము అని చెప్పబడుతుంది. ఎందుకంటే బుద్ధ భగవానుడు అనేక పుణ్యపారమితలు, 10 పారమితలు, పుణ్య సంస్కారాలు, ఆచరణ, దానం, శీలం లాంటి వాటిని ఆచరించడం ద్వారా అనేక శక్తి సంపన్నుడైన తర్వాతనే బుద్ధుడు కాగలిగాడు. అందుకే బుద్ధుడు జన్మించిన తర్వాత తన యొక్క జీవితము మనందరికీ ఆదర్శప్రాయం అవుతుంది.
అందుకని బుద్ధుని జీవితాన్ని మనము నేర్చుకున్న తర్వాత, ఆచరించిన తర్వాత, బుద్ధుని బోధనలను ఆచరించిన తర్వాత మాత్రమే మనకు బుద్ధుడు అర్థమవుతాడు. అంతవరకు కూడా బుద్ధుడు అర్థం కాడు. కేవలం బుద్ధం శరణం అన్నంత మాత్రాన బుద్ధుడు మనకు అర్థం కాడు. ధర్మం శరణం గచ్చామి అన్నంత మాత్రాన ధర్మం మనకు అర్థం కాదు. సంఘం శరణం అన్నంత మాత్రాన సంఘం మనకు అర్థం కాదు. బుద్ధ భగవానుని బోధనలు మనకు త్రిపిటక సాహిత్యంలో లభిస్తుంది. ఆ త్రిపిటక సాహిత్యంలో అనేక ఉపదేశాలు బుద్ధుని ఉన్నాయి. అవన్నీ చదివి నేర్చుకున్న తర్వాతనే బుద్ధుడు మనకు అర్థమవుతాడు. అప్పుడు మాత్రమే బుద్ధుని బోధనలు మనకు అర్థమవుతాయి. ఈ విధంగా ధర్మాన్ని నిరంతరం వింటూ ఉన్నంత కాలం దానిని ఆచరించిన తర్వాతనే బుద్ధ ధర్మం యొక్క విశిష్టత మనకు తెలుస్తూ ఉంటుంది. సో కొద్దిగా మనము బుద్ధ ధర్మం యొక్క విశిష్టతను కంటిన్యూగా నేర్చుకొని ఆచరించే ప్రయత్నం చేద్దాం. ఈ ఛానల్ ద్వారా మీకు బుద్ధ ధర్మం యొక్క విశిష్టత, దాని గొప్పతనం, బుద్ధుని బోధనల యొక్క గొప్పతనం నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాము. అందరికీ శుభం, మంగళం కలుగా. భవతు సర్వమంగళం, రక్షन्तు సర్వదేవత, సర్వబుద్ధానుభావేన ధమ్మానుభావేన సంఘానుభావేన సదా సోత్తి భవంతు.